టెంపుల్లో దేవునికి మహిమకరంగా జరిగిన వాచ్ నైట్ సర్వీస్ ఇదో గొప్ప ప్రభంజనం, గొప్ప జనసందోహం. కని విని ఎరుగని రీతిలో బహు అద్భుతంగా దేవునికి మహిమకరంగా జరిగిన కల్వరి టెంపుల్లో వాచ్ నైట్ సర్వీస్. అన్ని దారులు కల్వరి టెంపుల్ వైపే. 2024వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుటకు, 2025వ సంవత్సరానికి స్వాగతం చెప్పుటకు స్నేహితులతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన జనసందోహం. 15 ఎకరాల కల్వరి టెంపుల్ ప్రాంగణంలో కనీసం కూర్చోడానికి స్థలం లేనంతగా మన దేశ, బహుశా ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2,90,000 మందికి పైగా ఒక వాచ్ నైట్ సర్వీస్ లో పాలుపంచుకోవడం ఇది ఒక ప్రభంజనం. దేవునికే మహిమ కలుగునుగాక. మెయిన్ శాంచురీ, బెత్లెహేమ్ హాల్, జెరూసలేం హాల్, కల్వరి టెంపుల్ ప్రాంగణం, కల్వరి టెంపుల్ ప్రక్క మైదానంలో స్థలం లేక చివరికి కల్వరి టెంపుల్ ఎదుట ఉన్న రోడ్డు మీద వేలాది మంది దేవుణ్ణి ఆరాధించారు. దైవజనుల పెద్ద కుమారుడు బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారు అద్భుతమైన స్తుతి ఆరాధనలో నడిపించారు. కల్వరి టెంపుల్లో దేవుడున్నాడు. అణువణువున దేవుని సన్నిధి ఉంది. కాబట్టే స్థలం లేకపోయినా రోడ్డు మీద ఉండి ఆరాధనలో పాల్పంచుకున్నారు. దైవజనరాలు శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారు ప్రత్యేక ప్రార్థన చేసి ప్రజలకు ఆశీస్సులు తెలిపారు. అశేష ప్రజలు పాల్గొని దేవుని సన్నిధిలో ప్రభువును మహింపరుస్తూ ప్రార్థన చేస్తూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికారు. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించిన శ్రేష్టమైన సందేశం ద్వారా తమ హృదయాలను, జీవితాలను శుద్ధి చేసుకుని తమ జీవితాలను దేవునికి పునరంకితం చేసుకుని నూతన సంవత్సర వాగ్దానంతో, నూతన సంవత్సరపు ఆశీర్వాదాలతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించారు. పోలీసు సిబ్బంది వారు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు చక్కని సేవలు అందించారు. ప్రజలు తిరిగి వెళ్లుటకు సుమారు 100 ప్రత్యేక సర్వీస్ బస్సులు, ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు మరియు ప్రత్యేక మెట్రో రైలు సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనులు కుటుంబమంతా కలిసి నూతన సంవత్సర కేక్ కటింగ్ లో పాల్గొన్నారు. ప్రజలందరూ ఆనందించారు. బహు సంతోషంగా తిరిగి వెళ్లారు. అందరికీ బహు దీవెనకరంగా, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా జరిగిన చారిత్రాత్మకమైన కల్వరి టెంపుల్ వాచ్ నైట్ సర్వీసును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే బహు మహిమ కలుగునుగాక.